ఈ ఎపిసోడ్లో మనము బ్యాంక్ పీఓ క్లర్క్ నెబార్డ్ ఎగ్జామ్స్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్లో రెగ్యులర్గా అడిగేటువంటి ఒక టాపిక్ అనమాట క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించి 5 క్వశ్చన్స్ ఉంటాయి. యు ఆర్ షూర్ ఆఫ్ గెటింగ్ 5 మార్క్స్. కాబట్టి షూర్ క్వశ్చన్స్ గ్యారంటీగా 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. ఒక్కోసారి ప్రిలిమ్స్లో ఏదైనా మిస్ అయిపోయినాయి అనుకోండి, ఒక షిఫ్ట్లో ఇవ్వకపోతే మెయిన్స్లో అన్నా కవర్ చేస్తాడు. సో అందువల్ల ఏంటంటే ఇవి గన్ షాట్ కింద మనకి 5 మార్క్స్ గ్యారంటీగా మనం స్కోర్ చేయగలమని కాన్ఫిడెన్స్గా వెళ్ళొచ్చు. సో ఆ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ NIACL అంటే న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏఓకి సంబంధించిన ఎగ్జామ్ 2021లో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఇచ్చిన 5 క్వశ్చన్లు మనము ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం, ఎట్లా సాల్వ్ చేయాలి అని చెప్పి. దీనికి ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే రూట్ 2లో ఉంటుంది, స్క్వేర్ రూట్లో, అంటే ax² + bx + c ఆ ఫామ్లో ఉంటుంది. అట్లాగే వైలో ఒక ఈక్వేషన్ తీసుకుంటే ay² + b2y + c20. అంటే ఫస్ట్ ఏం చేసామంటే ఎక్స్లో ఒక ఈక్వేషన్ a1x b1x + c1 = 0. అట్లాగే వైలో a2y by² b2y + c2. సో x² y² ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. దీంట్లో సాల్వ్ చేసినప్పుడు మనము xకి 2 వాల్యూస్ వస్తాయి, అట్లాగే వైకి కూడా 2 వాల్యూస్ వస్తాయి. మనం ఈ 4 వాల్యూస్ను కంపేర్ చేసుకొని ఫైనల్గా ఆన్సర్ ఏం పెట్టాల్సి ఉంటుందంటే లాస్ట్లో రాస్తాం చూడండి. అక్కడ x ఈజ్ గ్రేటర్ దాన్ y అయినా చెప్పాలి, x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y, ఆర్ x ఈజ్ లెస్ దాన్ y, ఆర్ x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y, ఆర్ x ఈక్వల్ టు y. దాంతో పాటు ఇంకో ఆప్షన్ ఏముంటుందంటే RCNE అని ఉంటుంది, అంటే రిలేషన్షిప్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఎందుకంటే ఒక రకంగా గ్రేటర్ అవ్వచ్చు, ఇంకో కంపారిజన్లో లెస్సర్ అవ్వచ్చు, అప్పుడు యూ కెనాట్ మేక్ ద కంక్లూజన్. కాబట్టి అది కూడా ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఈ 5 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనకి దీంట్లో 5 ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఏ పేపర్లో అయినా 99% ఇప్పటి వరకు జరుగుతున్న లాస్ట్ 3-4 ఇయర్స్ ఎప్పుడు చూసినా సరే మనకు ఇంక్లూడింగ్ SBI PO ఎనీ ఎగ్జామ్, క్లరికల్ ఎగ్జామ్, అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్, నెబార్డ్ ఎగ్జామ్ దగ్గర నుంచి అన్నింటిలో కూడా మనకి ఏం చేస్తారంటే 5 క్వశ్చన్ ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ ఎగ్జామ్లో కూడా కంపల్సరీగా ఒక పేపర్ ఉందంటే 5 క్వశ్చన్లు గ్యారంటీగా ఉంటాయి. సో 5 క్వశ్చన్లు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు 99% ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని ఎగ్జామ్స్లో 4 క్వశ్చన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి ఒక క్వశ్చన్ లీనియర్ ఈక్వేషన్ ఇస్తాడు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో లీనియర్ ఈక్వేషన్ ఎట్లా సాల్వ్ చేయడం అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 5 క్వశ్చన్లు నోట్ చేశాను నేను. ఇవి NIACL ఎగ్జామ్, ఇన్సూరెన్స్ ఎగ్జామ్లో ఏవో అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వాళ్ళకి, ఆఫీసర్ క్యాడర్ వాళ్ళకి 2021లో ప్రిలిమ్స్ జరిగిన ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్లు యాజ్ ఇట్ ఈస్గా మనం నోట్ చేశాం ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి వెళ్తున్నాం మనము. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏముంది ఇక్కడ, 2x² - 13x + 18 = 0 అని. దీన్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే x² కోఎఫిషియంట్ ఎంత 2 అనేది, అట్లాగే కాన్స్టెంట్ టర్మ్ ఎంత 18. ఈ 2 × 18 అంటే నీకు 36 వస్తున్నది. ఈ 36ని మనకు 2 ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్ చేయాలి. అయితే ఆ 2 ఫ్యాక్టర్స్ ఎట్లా ఉండాలి అనేటువంటిది కాన్స్టెంట్ టర్మ్ సిగ్నల్ ఏముంది, ఇక్కడ సింబల్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేస్తే అంటే 2 ఫ్యాక్టర్స్ కింద విడగొట్టేసి దాన్ని 36ని అవి 2 యాడ్ చేస్తే ఈ మధ్యలో మిడిల్ టర్మ్ 13 అని చూసారు, అది రావాలి మనకి. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే 2 అండ్ కాన్స్టెంట్ టర్మ్ రెండింటిని మల్టిప్లై చేసి ఆ వచ్చిన వాల్యూని 2 ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్ చేయాలి. ఎట్లా స్ప్లిట్ చేయాలి, యాడ్ చేస్తే 13 వచ్చేటట్టు. ఎందుకని కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ ఉంది కాబట్టి. ఒకవేళ కాన్స్టెంట్ టర్మ్ మైనస్ ఉందనుకో ఆ డిఫరెన్స్ అనేది, ఆ 2 ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ వచ్చి ఆ మిడిల్ వాల్యూ రావాల్సి ఉంటుంది. అది ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మనకు ఐడియా వస్తుంది మైనస్ ఉన్నప్పుడు ఎట్లా చేయాలని చెప్పాలి. సో ఇప్పుడు దీన్ని మనకు ఈ 36ని విడగొడితే 13 రావాలి. కాబట్టి ఎట్లా చేసుకోవచ్చు, మనము 9, 4 కింద విడగొట్టవచ్చు దీన్ని. సో మనం ఏం చేస్తాం, దీన్ని ఇక్కడ 9, 4 అని రాసుకుందాం. అయితే ఈ ఉన్నదానికి ఒరిజినల్గా సింబల్ ఏముంది, ఇక్కడ మిడిల్ టర్మ్కి -13 ఉంది కాబట్టి ఈ రెండింటికి దీనికి -9, -4 అని పెట్టుకుంటాం. ఈ -9, -4 రెండు ఉంది, ఆ రెండు కలిపితే -13 టాలీ అయింది మనకి. ఇప్పుడు దీని సెకండ్ స్టెప్ ఏం చేస్తున్నామంటే ఈ x² కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి ఈ రెండింటిని కూడా 2 పెట్టి డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత సింబల్స్ మార్చాలి. అయితే ఇక్కడ మనం సింప్లిఫై చేయము, ఎందుకంటే అవతల కంపారిజన్ ఉంది కాబట్టి అవతల దాంట్లో కూడా వచ్చిన దాన్ని బట్టి వాల్యూస్ మనం వెరిఫై చేసుకుంటాం. కాబట్టి ఇది -9/2. ఇప్పుడు ఫైనల్గా ఇది ఏమవుతుంది, ఇది మళ్ళీ సింబల్స్ మారుతాయి. మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. సో మన వాల్యూస్ ఏంటంటే ఎక్స్కి -9 + 4/2. సో కొంతమంది చేస్తారంటే +9/2 ఇక్కడ సింప్లిఫై చేస్తారు, ఇది 4/2 సింప్లిఫై చేస్తారు. ఒక్కొక్కసారి మనకి ఫ్రాక్షన్స్లో వచ్చినప్పుడు పోయి క్యాన్సిలేషన్, అప్పుడు ప్రాబ్లం అవాయిడ్ చేయడానికి మనం ఫైనల్ స్టేజ్లో దాన్ని సింప్లిఫై చేస్తామన్నమాట.
ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఏంటంటే మనకి +9/2 +4/2 2 వాల్యూస్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు y ఈక్వేషన్కి వెళ్దాం. రెండో ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో చూడండి ఇక్కడ 2 × 12 2 ఇంటూ అంటే x² y² కోఎఫిషియంట్ 2 కాన్స్టెంట్ టర్మ్ 12 2 × 12 ఎంత 24. ఈ 24 ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్కి ముందు ఏముంది ప్లస్ ఉంది కాబట్టి ఏం చేయాలి 11 అనేది సమ్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ కింద రావాలి. సమ్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ రావాలంటే 24ని ఎట్లా చేసుకుంటే 11 వస్తుంది మనకి 8 3 అని వేసుకున్నాం అనుకోండి అప్పుడు 11 వస్తుంది. కాబట్టి దీనికి ఒరిజినల్గా మైనస్ ఉంది కాబట్టి -8 -3 అని రాసుకుంటాం 11 అయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 పెట్టి y² ముందు 2 ఉంది కదా ఆ 2 పెట్టి డివైడ్ చేయాలి దీనికి మళ్ళీ సింబల్ మార్చాలి. ఈ స్టేజ్లో ఏం చేయాలి అప్పుడు ఇక్కడ +8 +3/2 ఉంది. ఇప్పుడు ఇవి కంపారిజన్ స్టేజ్కి వచ్చాం మనం. ఈ రెండు కంపేర్ చేసి చెప్పాలి. కంపారిజన్లో కింద డినామినేటర్లో 2 2 ఉంది కాబట్టి ఆ 2ని అసలు ఎలిమినేట్ చేసేయచ్చు, చూడాల్సిన అవసరం లేదు, ఓన్లీ కంపారిజనే కాబట్టి. అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు దీనికి ఎక్స్ వాల్యూస్ వచ్చి నీకు +9 +4 y వాల్యూస్ వచ్చేటప్పటికి +3 +8 అని వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూడాలి ఫస్ట్ స్టేజ్ ఏం చేయాలంటే ఈ రెండు వాల్యూస్లో ఆ రెండు వాల్యూస్ మధ్యలో ఏదైనా ఉన్నాయా. ఇప్పుడు 9 ఉందనుకోండి 3కి 8కి మధ్యలో ఉందా లేదు, 8 కంటే అవతలకి ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు 4 తీసుకోండి 4 ఏమవుతుంది ఈ 3కి 8కి మధ్యలో ఉంది +4 సింబల్తో కూడా చూసుకోవాలి. ఇప్పుడు +4 3కి +8కి మధ్యలో ఉందంటే ఈ 4 అనే ఎక్స్ వాల్యూని 3తో కంపేర్ చేస్తే గ్రేటర్ y అని వస్తుంది. x ఈజ్ గ్రేటర్ y. అదే 8తో కంపేర్ చేసామనుకోండి x ఈజ్ లెస్ y అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేజ్ యూ కెన్ టెల్ ఆప్షన్ ఏం రావాలి మనకు కెనాట్ బి డిటర్మైన్డ్. ఎందుకని ఒక వాల్యూతో పాజిటివ్ గ్రేటర్ వస్తుంది ఒక వాల్యూతో లెస్సర్ వస్తుంది కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే ఇది లాస్ట్ ఆప్షన్ అంటే కెనాట్ బి RCNE రిలేషన్షిప్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. సో ఇంకేం తెలియదు కూడా ఇక్కడ డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఆ డివిజన్ అనే మాట మనకి ఎలిమినేట్ అయిపోయింది. మళ్ళీ డివిజన్ చేసి కంపేర్ చేసిన పని లేదు, ఒరిజినల్ వాల్యూస్ తోటే కంపేర్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్గా మనకు తెలియాల్సింది ఇది పాయింట్. తర్వాత ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా కాన్స్టెంట్ టర్మ్ కానీ ప్లస్ ఉండి మధ్యలో మైనస్ ఉంటే మిడిల్ టర్మ్కి రెండు కూడా ప్లస్లు వస్తాయి. కాన్స్టెంట్ టర్మ్ మైనస్ ఉండి ప్లస్ ఉండి మధ్యలో మిడిల్ టర్మ్ మైనస్ ఉంటే మనకు వచ్చే XY వాల్యూలు రెండు కూడా ప్లస్లు వస్తాయి. అదొకటి తెలుసుకోవాలి. అట్లాగే రెండో ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు మనకు వేరే మోడల్స్ వస్తాయి చెప్తాం రాసుకుందాము. ఇప్పుడు రెండో ఈక్వేషన్ వద్దాం చూడండి. ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది సెకండ్ సెట్లో x² - 23x + 126 0 అన్నాడు. x² కోఎఫిషియంట్ ఎంత ఉంది 1 ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తాం మనం 1 × 126 అంటే 126 అవుతుంది. ఇప్పుడు 126కి ప్లస్ ఉంది కాబట్టి 23 వచ్చేటట్టుగా 126ని మనము స్ప్లిట్ చేయాలి. 126ని స్ప్లిట్ చేయాలంటే ఎట్లా చేయొచ్చు 14 9 చేసుకున్నాం అనుకోండి 14 × 9 ఎంత అవుతుంది 126 అవుతుంది. కాబట్టి 14 9 కింద రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది -14 -9 బై మళ్ళీ డివైడ్ చేయాలి కదా x² కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 డివైడ్ చేస్తాం. తర్వాత సింబల్ మార్చేసేసి ఇదేం చేస్తాం +14 +9/1 అని రాసుకుంటాం. అట్లాగే y దానికి వద్దాం. y ఈక్వేషన్ చూడండి ఇక్కడ 2y² - 25y + 63 అని ఉంది. 2 × 63 ఇది కూడా 126 అయితే ఇక్కడ చూడండి 2 × 63 అంటే 126 ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ ఉంది కాబట్టి మధ్యలో ఉండే 25 అనేది సమ్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ కింద రావాలా. సమ్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ కింద రావాలంటే ఇక్కడ ఏం చేయొచ్చు మనము 18 + 7 18 × 7 కి విడగొట్టుకోవచ్చు దీన్ని. అప్పుడు ఏమవుతుందంటే ఒకటి -18 ఇంకోటి -7. సో బై రెండు అంటే 18 7 25 అయిపోయింది 18 × 7 126 అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని బై y² కోఎఫిషియంట్ 2 ఉంది కదా ఆ 2 పెట్టి డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తూ ఇక్కడ సింబల్ మార్చుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ +18 +7/2 అని ఉంది. ఇక్కడేమో /2 ఉంది అక్కడ 1 ఉంది. సో ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేయాలి కదా మనం. అందుకని ఏం చేస్తామంటే ఈ డివైడ్ చేయటం సామ్ లేకుండా ఈజీగా దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేసేస్తాం, దీన్ని 1 పెట్టి అంటే యాజ్ ఇట్ ఈజ్ మల్టిప్లై చేస్తాం. కాబట్టి అప్పుడు x వాల్యూస్ నీకు ఏమొస్తున్నాయి 14 × 2 అంటే 28 +28 +18 అవుతుంది. ఇక్కడ దీనికి మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా +18 +7 అవుతుంది. ఇప్పుడు కంపేర్ చేయాలి. ఇప్పుడు కంపేర్ చేయాలంటే ఎట్లా ఉంది చూడండి ఆర్డర్లో ఉన్నాయి అవి 28 నెక్స్ట్ దానికంటే చిన్నది 18 దానికంటే 18
దానికంటే 7. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వై అని పెట్టేయచ్చు. ఏం పెట్టచ్చు ఇక్కడ, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. సో ఆప్షన్ వాడు 1 2 3 4 5 అని ఇస్తాడు కాబట్టి మనం ఏ ఆప్షన్ ఇస్తే ఆ 5 అనో 4 అనో అదైతే అది పెడతాం. ఒక్కోసారి ఏం చేస్తాడు, ప్రతి క్వశ్చన్లో కూడా వాడు ఒక్కోసారి ఆ ఆప్షన్ కూడా మారుస్తుంటాడు. ఒక దాంట్లో 5 ఉండింది, ఇంకో దాంట్లో 1లో పెడతాడు అట్లా. కాబట్టి అది కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనం, అంటే క్వశ్చన్ ఒక్కోసారి మారుస్తూ వస్తుంటాడు. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అని వచ్చింది. ఇది అంటే ఇక్కడ రెండిట్లో కూడా మీకు ఇప్పుడు ఈ రెండిట్లో కూడా చూడండి, కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ ఉంది, మధ్యలో టర్మ్ మైనస్ ఉంది రెండిట్లో కూడా. అందువల్ల అన్ని ప్లస్లే వచ్చినాయి, ఎక్కడ కూడా మనకు మైనస్ అనే మాట రాలేదు వాల్యూస్లో. ఇప్పుడు మూడో ఈక్వేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 15x ప్లస్ 56 అని ఉంది. ఎక్స్ స్క్వేర్ అంటే కాన్స్టెంట్ టర్మ్ ఏంది, స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1 ఇంటూ 56 కాబట్టి 56. దీన్ని ప్లస్ ఉంది కాబట్టి ఈ 15 మిడిల్ టర్మ్ వచ్చేటట్టు విడగొట్టాలి. కాబట్టి ఏం చేయొచ్చు, మనము 7 8 అని రాసుకోవచ్చు. 7 8 56 కాబట్టి 7 8. రెండు ఇక్కడ ఒరిజినల్గా ప్లస్ ఉంది కాబట్టి మనం ఏం రాయాలి, ముందు +7 +8 రాయాలి. కానీ ఇక్కడ కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి ఇక్కడ 1 అని రాయమని లేదు, ఎందుకంటే ఇక్కడ 1 అని రాయాలి, రాసిన వాల్యూ మారదు కదా, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమీ లేదు. అట్లాగే ఈ వై స్క్వేర్ దాని ఇప్పుడు దీనికి సింబల్ మార్చాలి మనం. ఫైనల్ స్టేజ్లో ఏం చేయాలి, +7 కాస్త -7 అయింది, -8 అయింది. బై 1 కాబట్టి ఇది తీసేసి అట్లాగే రాసేసుకున్నాం, 1 వాల్యూ లేదు కాబట్టి. ఇప్పుడు మీరు కంపేర్ చేయండి, చూస్తే తెలుస్తుంది. అంటే ఇక్కడ కానీ ఇది మిడిల్ టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ చూద్దామండి. మిడిల్ టర్మ్ కానీ ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ ప్లస్ ఉంది, కాన్స్టెంట్ టర్మ్ కూడా ప్లస్ ఉంది. మిడిల్ టర్మ్ ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ ఉంటే రెండు కూడా మనకి ఏమొచ్చినాయి, మైనస్లు వచ్చినాయి. రెండు కూడా యు గాట్ 2 మైనసెస్, 2 వాల్యూస్ కూడా మైనస్ వచ్చినాయి. ఇప్పుడు యువతది వై స్క్వేర్ ఇంకో ఈక్వేషన్ చూద్దాం. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ని మనం సాల్వ్ చేసి వాల్యూస్ ఏం రాసుకున్నాం, ఇక్కడ -7 -8 అని మిగిలింది. ఇప్పుడు ఈ వై స్క్వేర్ దాంట్లో +y -42 ఉంది. దీనికి కూడా ఏం చేయాలి, ముందు వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమో 1, కాన్స్టెంట్ టర్మ్ ఏమో 42. సో ఈ 42ని ఇది మోడల్ మారింది, ఏమైంది, కాన్స్టెంట్ టర్మ్కి మైనస్ ఉంది, మిడిల్ టర్మ్కి y అంటే ఎంత 1 అన్నమాట. అంటే 2 ఫ్యాక్టర్స్ కింద రాయాలి, కానీ డిఫరెన్స్ 1 వచ్చేటట్టు రాయాలి, డిఫరెన్స్ 1 వచ్చేటట్టు రాయాలి. కాబట్టి ఏమైనా రాయొచ్చు దాన్ని, 42ని 7 6 అని రాసుకోవచ్చు. పెద్దది ముందు రాస్తాం, తర్వాత చిన్నది రాస్తాం. ఇప్పుడు పెద్దదానికి ఏం చేస్తాం, ఆల్రెడీ ఇది +y ఉంది కాబట్టి ఇది +7 అని రాస్తాం, దీన్ని -6 అని రాస్తాం. సో ఇక్కడ కూడా 1 పెట్టి డివైడ్ చేయాలి, 1 పెట్టి డివైడ్ చేసేటప్పుడు వాల్యూ అయితే మారదు. అయితే ఫైనల్గా సింబల్స్ మార్చాలి కదా, సింబల్స్ మార్చినప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఈ +7 ఉంది కాస్త -7 అవుతుంది, ఈ -6 ఉంది కాస్త +6 అవుతుంది. సో ఇక్కడ ఏమైంది వాల్యూస్ మనకి, ఎక్స్కి ఏమో -7 -8 వచ్చింది, వైకి ఏమో -7 +6 అని వచ్చింది. సో ఇప్పుడు దీన్ని కంపేర్ చేయడం ఎట్లాగా అని డౌట్ వచ్చింది. ముందు చూడొచ్చు మనం, ఈ 7 కానీ 8 కానీ ఈ రెండింటికి మధ్యలో ఉందా, లేదు, ఎందుకంటే ముందుకే ఉన్నాయి కాబట్టి. తర్వాత ఇంకోటి ఇంకొకటి లేదనుకోండి, ఇప్పుడు మనం కంపేర్ చేయడానికి ఎట్లా చేస్తామంటే అసెండింగ్ ఆర్డర్లో రాయండి. అసెండింగ్ ఆర్డర్లో రాసేటప్పుడు ఎక్స్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చూసుకుంటే, ముందు అన్నిటికంటే పెద్దది, చిన్నది ఏది, లీస్ట్ వాల్యూ చూసుకుంటే నీకు ఇక్కడ లీస్ట్ వాల్యూ వచ్చి -8 అవుతుంది, -8. దానికంటే పెద్ద వాల్యూ -7 ఉంది, రెండు ఉన్నాయి కాబట్టి -7 అని రాసుకుంటాం. దానికంటే పెద్ద వాల్యూ +6. సో అసెండింగ్ ఆర్డర్లో రాస్తే -8 -7 -7 +6 వచ్చింది. ఫస్ట్ -8 దేనికి సంబంధించింది, ఎక్స్ సంబంధించింది. -7 దేనికి సంబంధించింది, ఎక్స్కు ఉంది, వైకి ఉంది, కాబట్టి రెండు రాసుకున్నాం. వైకి వై అనే రాసాం, ఇక్కడ కూడా వైది కాబట్టి 6 వచ్చి వై. సో వై అని రాసేసాం, అంటే ఎక్స్ 2 వాల్యూస్, వై 2 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కంపేర్ చేస్తున్నాం మనం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి చెప్పండి, ఎక్స్ వైకి 2 వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ టు 1 ఉంది. ఇది -8 అనేది తక్కువ ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే కంక్లూజన్ వస్తుంది. ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పాయింట్లో మనకి క్లియర్గా తెలిసిపోయింది చూడండి, మధ్య టర్మ్ కానీ ప్లస్ ఉండి కాన్స్టెంట్ టర్మ్ మైనస్ ఉంటే వాల్యూస్ ఏమైనాయి, మధ్య టర్మ్ ప్లస్ ఉండి కాన్స్టెంట్ టర్మ్ కానీ మైనస్ ఉంటే ఇప్పుడు నీకు వాల్యూస్ ఏమైపోయినాయి, ఇక్కడ నీకు ఫైనల్గా వచ్చేటప్పటికి ఎక్స్ వాల్యూస్ కూడా చూడండి. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ వచ్చేటప్పటికి ఇది రెండోది వై వాల్యూస్, వైలో చూస్తే మైనస్ అయింది ప్లస్ అయింది. ఇక్కడ ఒరిజినల్గా ప్లస్ ఉంది కాబట్టి పెద్దదేమో మైనస్ అవుతుంది, రెండోదేమో ప్లస్ అయింది, చిన్నది ప్లస్ అవుతుంది. అది అంటే మైనస్ కానీ కాన్స్టెంట్ టర్మ్ ఉన్నప్పుడు వాల్యూస్ అనేవి నీకు మైనస్ ప్లస్ వస్తున్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి.
మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది, మిడిల్ టర్మ్ ప్లస్ ఉంది, కాన్స్టెంట్ టర్మ్ మైనస్ ఉన్నప్పుడు మైనస్ ప్లస్ వస్తాయి. మైనస్ అనేది పెద్ద వాల్యూకి, ప్లస్ అనేది చిన్న వాల్యూకి, నెట్ వచ్చి మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది అనమాట. కంపారిజన్ అయితే ఏం చేయాలి, మనకి ఇట్లా మధ్యలో ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. మధ్యలో ఉన్నాయని చెక్ చేస్తే ఏమైపోతుంది, మనకు ఆ ఆన్సర్ తెలిసిపోతుంది. అక్కడ లాస్ట్లో RCNE అనేది ముందే దొరికిపోతుంది, ఇంకంతా చేయలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి రెండో దాంట్లో చూసేటప్పటికి క్లియర్గా ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో రాసేయచ్చు. అనుమానం ఏమైనా ఉందంటే డౌట్, మైనస్లు ప్లస్లు ఉన్నాయి, ఏది పెద్దదో ఏది తెలియదు మనకి, కాబట్టి -8 చిన్నది, అది Xతో రాసుకున్నాం. అట్లా నెక్స్ట్ పెద్దది ఏంటి -7, అది Xదే సంబంధించింది. తర్వాత మళ్ళీ రెండో దాంట్లోకి వస్తే -7 Y కూడా ఉంది కాబట్టి రాసుకున్నాం. తర్వాత +6 అనేది అన్నిటికంటే పెద్దది కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ X ఈజ్ లెస్ అని ఉంది, ఈ 6 కంటే ఇది ఎందుకంటే కంపేర్ లెస్, ఇది ఈక్వల్ ఉంది. సో X ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Y అని వచ్చేసింది మన కంక్లూషన్. సో ఇట్లా మనం కంపేర్ చేసుకొని వాల్యూస్ పెట్టాల్సి వస్తుంటుంది. సో ఇవి బేసిక్ అవి అనమాట. అవి రెండు క్లియర్గా తెలిసిపోతుంది. మైనస్ ప్లస్ ఉంటే ఎట్లా, కాన్స్టెంట్ అనేది ప్లస్ ఉంటే అక్కడ పద్ధతి ఎట్లా వచ్చింది, మైనస్ ఉంటే ఎట్లా వచ్చింది. ఇప్పుడు మనము 4వ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి పోతున్నాం. ఇప్పుడు ఈ 4వ ఈక్వేషన్లో కొంచెం వెరైటీ ఈక్వేషన్ ఇక్కడ కూడా. ఇక్కడ ఏమంటే 3x² + 22x + 32 అని ఉంది. అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనము, 3 అనేది ఏమో x² కోఎఫిషియంట్, 32 అనేటువంటిది ఇది. ఇప్పుడు దీన్ని కంబైన్ చేసి రాయబడి లేదు, 3 6 3 9 96 అని రాసుకోవచ్చు. రాయకపోయినా కూడా మనం ఫ్యాక్టర్స్ కింద విడగొట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి 22 అనేటువంటిది సమ్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ కింద రావాలి అక్కడ మనకు. సో సమ్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ రావాలంటే ఏమేం చేసుకోవచ్చు, దాన్ని మనము 16 6 చేద్దాం, 96 కాబట్టి 16 6 అని రాసుకోవచ్చు 22 వచ్చేదానికి. కాబట్టి ఇక్కడ దీని వాల్యూస్ ఏమవుతాయండి మనకి, ఇక్కడ దీనికి వచ్చేటప్పటికి ఒరిజినల్గా ప్లస్ ఉంది కదా, కాబట్టి ముందు ఏం చేస్తాం, +16 +6 అని రాసుకుంటాం. తర్వాత x² కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, దీన్ని /3 అని చెప్పి రాస్తాం. ఇప్పుడు ఇది ఫైనల్ స్టేజ్లో -16 సింబల్స్ మార్చాలి కదా, -16 -6/3 అని వస్తుంది. తర్వాత y ఈక్వేషన్ చూడండి. ఇప్పుడు ఆ ఈక్వేషన్ వాల్యూస్ అట్లా ఆపామా, అంటే డివైడ్ చేసి సింప్లిఫై చేయలేదు, అది ఆపుతున్నాం. ఎందువల్ల, రెండోది కూడా వచ్చినప్పుడు అప్పుడు డివైడింగ్ అవసరం ఉంటుందా లేదా, క్యాన్సిల్ చేయొచ్చా, లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అది ఇది అయిపోతుంది, సాల్వ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి y² + 19y + 78 అని ఉంది. సో ఇప్పుడు ఇక్కడ 1 × 78 అని ఉంది. 1 × 78ని ఎట్లా ఫ్యాక్టర్స్గా విడగొట్టవచ్చు నీకు అంటే 78ని ఎట్లా విడగొట్టాలి, రెండుగా, ఎందుకంటే కాన్స్టెంట్ ఆర్ ప్లస్ ఉంది, మధ్యలో 19 రావాలి. 19 వచ్చేటట్టు 2 ఫ్యాక్టర్స్ రావాలి. కాబట్టి ఏం చేయొచ్చు, 13 6 × 78, కాబట్టి ఏం చేయొచ్చు దీన్ని మనం 13 6 అని, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఒరిజినల్గా +13 + 6 అంటే +13 + 6 19 వచ్చింది. 13 × 6 78 అయింది. డివైడెడ్ బై ఇక్కడ కింద ఏమి లేదు కాబట్టి 1 అని రాసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, y వాల్యూస్ దీని సింబల్ మార్చాలి. ఏమవుతుంది, -13 -6/1 అని ఉంది. ఇప్పుడు x వాల్యూలేమో -16 -6/3 అని ఉంది. ఇదేమో y వాల్యూ ఏమో -13 -6/1 అని ఉంది. ఇప్పుడు ఏమన్నా ఆ రెండిట్లో ఈ రెండిట్లో ఏమన్నా మధ్యలో ఉన్నాయా, అది ఒకటి చూడాల్సి ఉంటుంది మనం. సో మధ్యలో ఉన్నప్పుడు చూసేదానికి ఏముంటుంది, ఇక్కడ వాల్యూ అన్ని మైనస్లోనే ఉన్నాయి. ఫస్ట్ నీకు అనుమానం ఉంది ఎట్లా ఉన్నాయా లేదా అని, కాబట్టి ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ముందు ఈ డినామినేటర్ 3 1 ఉంది కదా, కాబట్టి ఏం చేయాలి, ఈ కింద దాన్ని 3 పెట్టి మల్టిప్లై చేయి, ఈ పై దాన్ని 1 పెట్టి మల్టిప్లై చేయి. అంటే యాజ్ ఇట్ ఈజ్ గానే మనం ఏం రాసుకుంటాం ఇక్కడ, -16 -6 అనేమేమో xకి సంబంధించిన వాల్యూస్, -16 -6 దే బోత్ బిలాంగ్ టు x. తర్వాత అట్లాగే వైకి వచ్చేటప్పటికి ఇది 13 × 3 -39 -18 అయింది అనమాట ఫైనల్ స్టేజ్లో. చూడండి అంటే ఇక్కడ మనం డివిజన్ బదులు మల్టిప్లికేషన్ చేసి మనకి ఈజీగా అయిపోతుంది, ఫ్రాక్షన్స్ రాకుండా, డెసిమల్స్ రాకుండా, కంపారిజన్లో కన్ఫ్యూషన్ లేకుండా ఉండడానికి ఇక్కడ డినామినేటర్ అక్కడ డినామినేటర్ చూచి ఆ రెండింటిలో నుంచి దీన్ని పెట్టి దాన్ని మల్టిప్లై చేస్తాం, దాన్ని పెట్టి దీన్ని మల్టిప్లై చేస్తే మనకి వాల్యూస్ వచ్చేసింది. ఇప్పుడు ముజ్జే ఒక 5 మినిట్స్ అయిపోతుంది, పెడుతూ ఉండాలి. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ కంపేర్ చేయాలి. ఇప్పుడు అన్ని మైనస్లు ఉన్నాయి, నీకు డౌట్ ఉంది ఎట్లా లేదు, ఏది చిన్నది ఏది పెద్దది. వీ రైట్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో రాసినప్పుడు ఏమవుతుందంటే లీస్ట్ వాల్యూ ఏదండి, -39. అది దేనికి సంబంధించింది, y వాల్యూ పైన రాసుకో. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఏంటి ఉన్న వాటిలో, -18. అది దేనికి సంబంధించింది, yకి సంబంధించింది. ఆ తర్వాత హైయెస్ట్ వాల్యూ ఏముంది, -16. అది xకి సంబంధించింది. ఆ తర్వాత వాల్యూ ఏముంది, -6. అది కూడా xకి సంబంధించింది.
ఇప్పుడు చూసుకుంటే ఈ రెండు వైలు కూడా 2xల కంటే కిందకే ఉన్నాయి. కాబట్టి మనం స్ట్రేట్ ఏం చేసి ఇక్కడ ఈక్వల్ అయితే ఏవీ లేవు. కాబట్టి ఇప్పుడు ఏమన్నా అంటే ఎక్స్ ఈజ్ 2xల కంటే 2 వైలు కూడా తక్కువే ఉన్నాయి. కాబట్టి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అని రాసేయచ్చు. మన స్ట్రేట్ దీనికి ఏం రాసుకోవచ్చు ఇక్కడ ఎక్స్ ఈజ్ ఆన్సర్ ఏంటి దీనికి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అని చెప్పి రాయొచ్చు అనమాట. సో ఆ ఈక్వేషన్లో అది ఫస్ట్. తర్వాత ఈ లాస్ట్ ఈక్వేషన్ చూడండి, ఇది క్యూబ్లో ఇచ్చాడు వాడు. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2197 ఇచ్చాడు. సో ఇప్పుడు క్యూబ్ రూట్ వేయాలి మనం. క్యూబ్ రూట్ వేయడానికి గుర్తుపెట్టుకోవడానికి క్యూబ్ రూట్ గురించి తర్వాత ఒకసారి చెప్తాం. కానీ ఇప్పుడు ప్రేమిగా ఏం చెప్తున్నా అంటే క్యూబ్ రూట్లలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి తెలియాలి. లాస్ట్ యూనిట్ డిజిట్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. యూనిట్ డిజిట్ ఒరిజినల్ దాంట్లో ఏముండాలి? ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉందండి? 7 ఉండాలి. దీనికి 10కి ఎంత కలిపితే 10 అవుతుంది? 3 కలిపితే. కాబట్టి ఒరిజినల్ నెంబర్లో నీకు యూనిట్ డిజిట్ 3 ఉండాలి. సో దీని క్యూబ్ రూట్ వేసే పద్ధతి ఎట్లాగంటే ఒరిజినల్ నెంబర్లో 3 ఉండాలి. ఎందుకని మనకు ఇచ్చిన నెంబర్లో 7 ఉంది. 7 ఉంటే 3 ఉండాలి. 8 ఉంటే 2 ఉండాలి. అది ఇంపార్టెంట్. 7 ఉంటే 3 ఉండాలి. 8 ఉంటే 2. రెండు సప్లిమెంటరీలు. ఒకవేళ 2 ఉంటే 8 ఉండాలి. అట్లాగే 3 ఉంటే 7 ఉండాలి. ఆ 4 మాత్రం 4 నెంబర్లు. అవి కాకుండా క్యూబ్ దాంట్లో చెప్పేటప్పుడు ఎట్లాగంటే 1 ఉంటే 1 వస్తుంది, 9 ఉంటే 9 వస్తుంది. సో వాటికి 9కి 1కి అక్కడ కాంబినేషన్ అన్నమాట. 9కి 1కి కాంబినేషన్ వస్తుంది నీకు ఇక్కడ. సో కాబట్టి అవి దాని గురించి మనం మళ్ళీ క్యూబ్ గురించి తెలుసుకునేటప్పుడు మనం చేద్దాం ఒకసారి విడిగా. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇది యూనిట్ డిజిట్ తెలిసిపోయిన తర్వాత ఈ 3 డిజిట్స్ వచ్చి యూనిట్ డిజిట్కి సంబంధించింది. ఈ 2 అనేది ఉందనుకోండి, అది దేని క్యూబ్ కింద ఉంది ముందు? కాబట్టి 1 క్యూబ్ కంటే కింద ఉంది. కాబట్టి 1 క్యూబ్ అంటే 1 అని రాసుకోండి. దీనికంటే చిన్న నెంబర్. ఇప్పుడు 1 క్యూబ్ ఎంత? 1. 2 క్యూబ్ ఎంత? 8. కాబట్టి ఇది 2 ఉంది కాబట్టి ఆ రెండింటికి మధ్యలో ఉంది. అంటే 1 క్యూబ్కి 2 క్యూబ్కి మధ్యలో ఉంది కాబట్టి అది ఏముండి ఉండాలో 1 అయి ఉండాలి. ముందుదే రాసుకుంటాం, చిన్నదే రాసుకుంటాం నెంబర్. సో అంటే 13కి కానీ క్యూబ్ వేస్తే 2197 వస్తుంది. అది క్యూబ్ ఎట్లా చేయాలనేది మనం ఇంకో క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. దాని గురించి 2 డిజిట్ నెంబర్, ఎనీ 2 డిజిట్ నెంబర్ హౌ టు క్యూబ్ ఇట్ ఈజీలీ అనేది. సో కాబట్టి ఇది ఒకటి వచ్చేసింది. అంటే ఎక్స్ ఒక వాల్యూనే వస్తుంది ఇక్కడ నీకు. ఎందుకని? ఎక్స్ క్యూబ్ కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత? 13 అని వచ్చింది. ఈ వై స్క్వేర్ వై దాంట్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ రూట్ 784 అని ఇచ్చారు. మనం ఒక స్క్వేర్ రూట్స్ గురించి తెలుసుకున్నాం. 784 అనేది 784 అనేది దేనికి దగ్గరగా ఉందండి? 900కి దగ్గరగా ఉంది. 900 దీనికంటే నెక్స్ట్ హైయెస్ట్ రూట్ ఏంది? 900 ఉంది. 900కి ఏముండి ఉండాలి? వాల్యూ 30 ఉండాలి. 30 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 900. ఇప్పుడు 30 కంటే ఇక్కడ కింద ఇక్కడ ఎంత ఉంది? 84 ఉంది. 84 అంటే దానికంటే ముందు నెంబర్ ఏముంది? 30కి ముందు నెంబర్ 29. 29కి 9 9 81 వస్తుంది కదా? కాదు. 8 అనుకో, 28 తీసుకో. 28కి ఏమవుతుంది? 8 8 64, 4 వస్తుంది అది. కాబట్టి 28 అయి ఉంటుంది అని గెస్ చేసుకోవచ్చు ముందు. తర్వాత అది 8 రాసుకో ఫస్ట్. అంటే దీని స్క్వేర్ రూట్ ఏమవుతుంది? 8 రాసాం. అంటే 8 తోటి 2 డిజిట్స్ వెళ్ళిపోయాయి. ఇంక ఈ 7 ఇప్పుడు తెలియాలి కదా. ఈ 7 అనేది దేనికి స్క్వేర్ కింద ఉంది? ఇక్కడ 2 స్క్వేర్ ఎంత? 4. 3 స్క్వేర్ 9 కదా. కాబట్టి నువ్వేం చేయొచ్చు? అక్కడ 28 అని వేసేసుకోవచ్చు. అది ఒక పద్ధతి. లేదా ఇప్పుడు ఒకవేళ 28 వచ్చిన తర్వాత మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. 8 8 64, 4 వేసేసుకొని ఉన్నాం. 6 క్యారీ ఓవర్ ఉంది. 8 2 6 16, 16 2 32, 32గా 6 కలిపితే 38, 8 వచ్చింది. 3 క్యారీ ఓవర్ ఉంది. 2 2 4 + 3 7. సో అట్లా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు అవసరమైతే. నార్మల్గా అయితే ఏం చేస్తాం? నియరెస్ట్ హైయెస్ట్ ఉంది 30 కాబట్టి 30కి ఎంత? ఇది 1 నెంబర్ తక్కువ ఉంది. 30కి ఎంత? 2 నెంబర్స్ తక్కువ ఉంది. అంటే మధ్యలో ఒక నెంబర్ మిస్ అయింది. 28 ఉంది. కాబట్టి 30 + 28 ఎంత? 58. 58కి డబుల్ ఎంత? 116. 116ని 900లో తీసేస్తే ఎంత వస్తుంది? 784. అంటే క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు అనమాట మనం. కాబట్టి ఇక్కడ వాల్యూలో ఏమైంది? ఇక్కడ 28y ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ అని వచ్చేసింది. ఇక్కడ 28y ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ ఉన్నారు. ఇది ఫార్మాట్లో లేదు కాబట్టి నువ్వేం చేయాలి? దీన్ని ముందు ఇక్కడ యాక్చువల్గానే యూ హ్యావ్ టు మేక్ ఇట్. దీన్ని రాసుకోవాలి ఫార్మాట్లో. ఎట్లా రాయాలి? y స్క్వేర్ మైనస్ 28y ఈజ్ ఈక్వల్ టు 0. y స్క్వేర్ మైనస్ 28y ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే కాన్స్టెంట్ టర్మ్ లేదన్నమాట ఇక్కడ ఈక్వేషన్లో. ఇప్పుడు నువ్వు చేయాలి y ఇంటూ y మైనస్ 28 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది స్పెసిఫిక్ క్వశ్చన్. ఇది ఒక టిపికల్ మోడల్ క్వశ్చన్ అనమాట. y ఇంటూ y మైనస్ 28 ఈక్వల్ 0. ప్రోడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ 0 అయినప్పుడు ఎనీ 1 టర్మ్ కెన్ బి 0 అవుతుంది పాసిబిలిటీ. కాబట్టి ఏం చేయాలి? అప్పుడు y 0 అనే ఒక వాల్యూ వస్తుంది. తర్వాత y మైనస్ 28 0 అయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 28. ఇక్కడ yకి ఏమున్నాయి? 0 ఒక వాల్యూ ఉంది, 28 వాల్యూ ఒకటి ఉంది. x ఎంత ఉంది? 13 ఉంది.
అంటే ఏమని అర్థం, అది ఈ రెండింటికి మధ్యలో ఉంది అది. కాబట్టి 0తో కంపేర్ చేసుకుంటే ఏమో గ్రేటర్, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై. అట్లాగే 28తో కంపేర్ చేసుకుంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై. కాబట్టి ఎప్పుడైనా సరే మధ్యలో వచ్చింది అనగానే యూ కెన్ స్ట్రైట్ అవే పుట్ ఏం పెట్టచ్చు అక్కడ, కెనాట్ బి డిటర్మైన్డ్. సో ఆన్సర్ ఏంటి దీనికి ఇక్కడ, రిలేషన్షిప్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్, RCNE అని పెట్టచ్చు. సో ఇప్పుడు మనం కంక్లూషన్కి వద్దాం, చిన్న కంక్లూషన్ దీంట్లో ఎట్లా వస్తుందని చెప్పి అనేది. తర్వాత నెక్స్ట్ ఇంకో దీంట్లో కూడా కంటిన్యూషన్లో ఇంకో 3 ప్రాబ్లమ్స్ నెబార్డ్ ఎగ్జామ్లో అడిగారు ఈ మధ్య, అవి కూడా చేద్దాం. 2022లో నెబార్డ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ 3 ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేసాం. మనకు థరోగా ఒక ఐడియా వస్తుంది ముందు దీంట్లో నుంచి. ఇక్కడ మనకు 5 ఈక్వేషన్స్ చేసాము. ఈ 5 సెట్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకు ఫస్ట్ దాంట్లో ఏమొచ్చింది ఆన్సర్, రిలేషన్షిప్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ అని వచ్చింది. ఇక్కడ ఒక చిన్న క్లూ కూడా ఉంది మనకు. ఇక్కడ x² కి 2 ఉంది, y² కి కూడా 2 ఉంది కోఎఫిషియంట్. అటువంటిప్పుడు ఆ డివైడెడ్ బై అనే టర్మ్ని మనం ఎలిమినేట్ చేసి ఆ స్టెప్పే చేయబడలేదు, అసలు డైరెక్ట్గానే కంపేర్ చేసుకోవచ్చు. వాల్యూస్ రాసుకోవటం, ముందు ఇక్కడ రాసాం, సింబల్ చేంజ్ చేయటం, నేను కంపేర్ చేసుకోవటమే, అది అట్లా. ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేసాం రిజల్ట్ని, దీన్ని 1 పెట్టి మల్టిప్లై చేసాం. ఇక్కడ కూడా చూడండి x² కి y² కి 1 1 ఉంది. అప్పుడు ఇంకా కంపారిజన్ అవసరం, ఇక్కడ ఏం చేయాలి, డివైడ్ చేసే స్టెప్ అనేది మానేయచ్చు. అది ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ మీకు తెలియాల్సిన వాటిలో. తర్వాత ఇక్కడ లాస్ట్ ఏం చెప్పాము, ఇది క్యూబ్ ఈక్వేషన్ యాక్చువల్గా, ఇట్ ఈస్ నాట్ స్క్వేర్, అవతలది స్క్వేర్ ఈక్వేషన్. అయితే ఈ 28 √784 y² చూసారా, చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తారు. ఇది y² ఈక్వేషన్ అంటే yకి 2 వాల్యూస్ రావాలి. కానీ చాలా మంది చేసే తప్పేం తెలుసా, ఈ సైడ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈ yని స్క్వేర్ని క్యాన్సిల్ చేసేసి y = ఓన్లీ 28 రాస్తారు. మిస్టేక్ జరిగేది అక్కడ. ఇక్కడ చూడండి, √784 అంటే 28 మనం కనిపెట్టేశాం. తర్వాత 28 y = y² కదా, ఇక్కడ ఏం చేస్తారు, ఈ y²ని yని క్యాన్సిల్ చేసేస్తే y = 28 ఒకటే వెళ్తుంది. అది రాంగ్ అది యాక్చువల్గా. ఎందువల్ల yకి 0 కూడా ఒక వాల్యూ ఉంది అక్కడ. ఎందుకని y² అనే ఈక్వేషన్ ఉంది అంటే దట్ విల్ బి 2 వాల్యూస్ కంపల్సరీగా. స్క్వేర్లో ఉందంటే 2 వాల్యూస్ గ్యారంటీగా ఉంటాయి. కానీ ఆ సెకండ్ వాల్యూ మిస్ అయిపోయి క్యాన్సిల్ కొట్టేసేసి y = 28 ఉంది, x = 13 ఉంది, కాబట్టి x ఈజ్ లెస్ దాన్ y అని పెట్టేసేస్తారు. పొరపాటు జరిగేది అక్కడ. ఆ పొరపాటు జరిగిన దానిలో ప్రాబ్లం ఏమైంది, రావాల్సిన 1 మార్క్ పోతుంది, రాంగ్ ఆన్సరింగ్ వల్ల 0.25 కూడా పోతుంది. సో అందువల్ల ఇట్లా క్యూబ్ స్క్వేర్ కనిపించినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, అది చూసుకోవాలి మనం క్లియర్గా ఎప్పుడైనా సరే. తర్వాత కొంతమందికి ఇంకో డౌట్ వస్తుంది ఏంటంటే, ఇక్కడ √784 ఉంది కదా, దానికి ఓన్లీ +28 ఎందుకు తీసుకున్నావు, నెగిటివ్ కూడా తీసుకోవచ్చు కదా అని అంటారు. కానీ తీయకూడదండి. ఓన్లీ డైరెక్ట్గా రూట్ అని ఇచ్చినప్పుడు మాత్రం, లేదు 784 ఉందనుకోండి, అంటే 28² అని ఉందనుకోండి వాల్యూ, అప్పుడు అది రూట్ డైరెక్ట్గా ఇస్తే అప్పుడు నేనైతే పాజిటివ్ నెగిటివ్ 2 తీసుకోవాలి. కానీ ఇక్కడ ఓన్లీ డైరెక్ట్గా రూట్ ఇచ్చి వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రం యూ హావ్ టు టేక్ ఓన్లీ పాజిటివ్ వాల్యూ. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ స్టెప్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన వాటిలో. తర్వాత ఇంకోటి ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం ఏం చెప్పాము, ఇక్కడ ప్లస్ అంటే మిడిల్ టర్మ్ మైనస్ ఉండి మధ్యలో కానీ ప్లస్ ఉంటే, మిడిల్ టర్మ్ మైనస్ ఉండి మధ్యలో ప్లస్ ఉంటే వాల్యూస్ రెండు ఫైనల్గా ఏమవుతాయి, ప్లస్ అవుతాయి. అట్లాగే ఇక్కడ చూడండి, మిడిల్ టర్మ్ కూడా ప్లస్, మధ్యలో కూడా కాన్స్టెంట్ టర్మ్ కూడా ప్లస్ ఉందనుకో, రెండు మైనస్లు అవుతాయి. అట్లాగే ఇక్కడ చూడండి, ఒకటి ప్లస్ అంటే మిడిల్ టర్మ్ ప్లస్ ఉండి కాన్స్టెంట్ టర్మ్ ఏముంది ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ ప్లస్ అయ్యి. అట్లాగే ఇక్కడ చూడండి, మిడిల్ టర్మ్ మైనస్ ఉండి కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ మైనస్ ఉంది అనుకో, రెండు మైనస్లే ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇది కాస్త ప్లస్ మైనస్ అవుతుంది. పెద్ద వాల్యూ ప్లస్, చిన్న వాల్యూ మైనస్ అవుతుంది. ఈ 4 రకాలవి గుర్తుపెట్టుకోవచ్చు. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడే ముందే ఈ ఫైనల్ రిజల్ట్ రాసేసుకోవచ్చు, ప్లస్లా మైనస్లా అని చెప్పని. ఈ లాస్ట్లో చేస్తూ మార్చుకోవడం, సింబల్ మార్చడం అన్నీ లేకుండా స్ట్రైట్ అవే. ఇప్పుడు ఇక్కడ చూడండి, -13 + 18 ఉంది. -13 + 18 అంటే 2 పాజిటివ్ రావాలి. 18 × 2 36కి 9 3 4 కాబట్టి మనకు +9 + 4 అని చెప్పి డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. అది ప్రాక్టీస్ మీద వస్తుంది అన్నమాట. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మాత్రం. అందులో పర్టికులర్గా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే 5 క్వశ్చన్లు ఇస్తున్నాడు, 5 మార్క్స్. 5 మార్క్స్ విల్ డిసైడ్ యువర్ ఫేట్ ఎగ్జామ్లో. అందువల్ల ఏంటంటే మనం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇన్సూరెన్స్ ఎగ్జామ్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్ కానీ, ఏ ఎగ్జామ్ అయినా సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది వెరీ పవర్ఫుల్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. బికాజ్ ఇట్ క్యారీస్ వెయిట్ ఆఫ్ ఆల్మోస్ట్ 5 మార్క్స్. ఒక లాట్ లాగా ఇస్తారు క్వశ్చన్లు ఎప్పుడు ఇచ్చినా. అప్రాక్సిమేషన్స్ కానీ సింప్లిఫికేషన్స్ అనేవి 5 ఇస్తారు. ఆ రెండింటిలో ఏదైనా ఏదో ఒకటి క్లరికల్ లెవెల్ సింప్లిఫికేషన్, ఆఫీసర్ లెవెల్లో అప్రాక్సిమేషన్ ఇవ్వచ్చు. లేదు ఒక్కోసారి క్లరికల్ లెవెల్లో సింప్లిఫికేషన్ 10 క్వశ్చన్లు 15 క్వశ్చన్లు కూడా ఇచ్చారు ఈ మధ్య కాలంలో. సో అవి జరగచ్చు. అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5. అంటే ఈ 3 టాపిక్స్ జనరల్గా 3 5 15 మార్కులు. మనం ఏ ఎగ్జామ్కి ఎవరు వెళ్ళినా సరే ఈ 15 వాడు ఎటువంటి లెక్కలు ఇచ్చినా ఐ కెన్ సాల్వ్ ఇట్
ఐఎమ్ షూర్ ఆఫ్ గెటింగ్ దిస్ 15 మార్క్స్ అనే కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్కి వెళ్ళాలి. సో మనం దీని కంటిన్యూషన్లో ఇంకో వేరే కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాము. దీంట్లో ఇంకా 2-3 షార్ట్ కట్లు ఉన్నాయి, అవి కూడా తెలుసుకుందాం. ఈ క్వశ్చన్లు చూడంగానే ఒకసారి ఆన్సర్లు పెట్టేయచ్చు, అవి ఎట్లా పెట్టాలనేది 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు చేస్తాము. వీ విల్ కంటిన్యూ ఇట్ ఇన్ దిస్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అంటే నెబార్డ్ ఎగ్జామ్లో 3 క్వశ్చన్లు అని చెప్పాను కదా, అవి కూడా సాల్వ్ చేసేటప్పుడు మనకు విల్ గెట్ ద ఐడియా. సో ప్రస్తుతానికి ఇది విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్.